ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా 2022వ సంవత్సరం ఏప్రిల్ మాసము 2వ తారీఖున ఉగాదిని పురస్కరించుకొని నూతన సంవత్సరం శుభకృతు నామ సంవత్సర ఫలితాలని 12 రాసుల వారికి కూడాను తెలియజేయబోతున్నామండి. అయితే ఈ శుభకృతు నామ సంవత్సరము ప్రారంభమయ్యే సమయంలో గ్రహాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే ఈ సంవత్సరం మనకి ఎలాంటి శుభాలను ఇస్తాయో అనేది తెలిసిపోతుందండి. సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడాను నూతన సంవత్సరము ప్రారంభమవుతుంది కదా, మనకున్నటువంటి ఈతి బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందగలమేమో అన్నటువంటి ఆశ జిజ్ఞాస, ఒక సంతోషకరమైన వాతావరణాన్ని పొందడానికి వీరు ప్రయత్నిస్తుంటారండి. అంటే వారి వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరగాలని, తలచినవన్నీ కూడాను నెరవేరాలని, సమస్త పూర్ణ ఆయురారోగ్య కుబేర సమాన అష్టైశ్వర్య స్వర్గతుల్య భోగభాగ్యాలని అనుభవించాలని కూడా కోరుకుంటారు. అయితే మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనం అనుకున్నంత మాత్రం అన్నీ జరిగిపోతాయంటే జరగవు. కారణం ఏమిటంటే మనము అందరం కూడాను ఈ గ్రహాల యొక్క అధీనంలోనే మనము ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తుంటామండి. ఇది మనం గమనించాలి. అయితే ఈ శుభకృతునామ సంవత్సరము 2022 ఏప్రిల్ మాసము 2వ తారీఖున ప్రారంభమయ్యే సమయానికి చంద్ర భగవానుడు అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ఉండడం జరుగుతూ ఉంది. ఈ అశ్విని నక్షత్రం అనేది కేతు సంబంధమైన నక్షత్రం అని అందరికీ తెలుసు. అయితే చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు జనరల్గానే కేతువుకి లేదా రాహుకి సూర్యచంద్రులే శత్రువులని కూడా మనకు తెలుసు. దాన్ని బట్టి మనకు వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం బేర్జి వెయ్యొచ్చు. రాహువు కృత్తిక నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. కృత్తిక అనేది సూర్యుని యొక్క అధీన నక్షత్రం. అది కూడా గమనించాలి. చూడండి, చంద్రుడికి పగ ఎవరంటే కేతువు, అలాగే రాహుకి పగ ఎవరంటే సూర్యుడు. కాబట్టి ఈ రెండు చూడండి ఒకరికొకటి ఆపోజిట్ నక్షత్రాల్లోనే కూర్చోండి, శత్రు నక్షత్రాల్లోనే కూర్చోండి. అలాగే కేతువు ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటంటే విశాఖ నక్షత్రం. విశాఖ అనేది గురు అధీన నక్షత్రం. అక్కడ పెద్ద సమస్య అయితే మనకు కనబడట్లేదు. అదే మకరములో చూసినట్లయితే అక్కడ ఈ యొక్క శుభకృతనామ సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో ముఖ్యంగా కుజుడు మరియు శనిలు ఉన్నారు. వీరిద్దరు కూడాను, కుజుడు మకర రాశిలో ఉచ్చ పొందినప్పటికీ కూడాను ఆయన స్వక్షేత్రమైన ధనిష్టలోనే ఉన్నారు. శని కూడాను ధనిష్ట నక్షత్రంలోనే ఉన్నారు. ధనిష్ట ఎవరిదంటే కుజుని యొక్క అధీన నక్షత్రం. ఇక్కడ కూడా మనకు కొద్దిగా వైరం కనబడుతుంది. శని కుజులు ఏ భావంలో ఉన్నా అక్కడ గ్రహ యుద్ధం జరుగుతుందని సాంప్రదాయ జ్యోతిష్యం చెప్తుంది. అదే సమయంలో గురువు శుక్రులు కూడాను కుంభములో ఉన్నారు. శుక్రుడు ధనిష్ట నక్షత్రాన్ని తీసుకోవడం జరిగింది, అంటే కుజుని యొక్క నక్షత్రం. అయితే గురు భగవానుడు పూర్వభద్ర నక్షత్రం తీసుకుని సంచరిస్తున్నారు. పూర్వభద్ర నక్షత్రం అనేది గురు నక్షత్రం, స్వనక్షత్రంలోనే ఉన్నారు. అయితే క్షేత్రం వేరు, శని యొక్క క్షేత్రంలో ఉన్నారు. సూర్యుడు మరియు బుధుడు ముఖ్యంగా రేవతి నక్షత్రంలో ఉన్నారు. రేవతి నక్షత్రం అనేది బుధుని యొక్క నక్షత్రం. అంటే బుధుని నక్షత్రంలోనే సూర్యుడు కూడా ఉన్నారు, బుధుడు ఉన్నారు. ఇది పరిస్థితి. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ 12 రాసుల వారికి మేషరాశి నుండి మీనరాశి వరకు ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనే దాన్ని కూడా మనం చెప్పవచ్చు. అయితే సంవత్సరాది గురించి చెప్పేటప్పుడు సంవత్సర గ్రహాలని తీసుకోవాలి. ఈ సంవత్సరములో శని ఏప్రిల్ మాసంలోనే అతిచారం చెందబోతున్నారు. మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి వెళ్ళి ఒక 75 రోజులు అక్కడ ఉండి
ఆ తరువాత వక్రి చెంది వెనక్కి రావడానికి అవకాశం కనబడతాం. అంటే మకర కుంభములో సంచారాన్ని కొనసాగిస్తారు. అయితే మోస్ట్లీ మకరంలోనే ఉంటారు ఈ సంవత్సరంలో అంతా కూడా అని చెప్పొచ్చు. షట్క్షేత్రంలోనే ఉంటారు. అదే సమయంలో గురువు కూడా గోచారం చెందబోతున్నారు ఏప్రిల్ మాసంలోనే. గురువు ఇప్పుడు కుంభరాశిలో ఉండి మీనరాశిలోకి షట్క్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు. రాహుకేతులు గోచారం చెందబోతున్నారు ఏప్రిల్ మాసంలోనే. అయితే రాహువు ఇంతవరకు వృషభములో ఉండి ఇప్పుడు మేషంలోకి, కేతువు వృశ్చికములో ఉండి తులలోకి వెళ్ళడము, ఈ అపసవ్య దశలో వీళ్ళు ట్రాన్సిట్ ని పొందడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఇక్కడ రాహు, కేతువులు, గురువు ఈ మూడు పెద్ద గ్రహాలు ట్రాన్సిట్ ని పొందబోతున్నాయి. అయితే శని మాత్రము 75 రోజులు అతిచారం చెంది మకరంలో నుంచి కుంభంలోకి వెళ్ళబోతున్నారు. అక్కడ కొన్ని రోజులు 75 రోజులు ఉండి తిరిగి తన యొక్క మకర రాశిలోకి రాబోతున్నారు. ఈ సంవత్సరం అంతా మకర రాశిలోనే ఉంటారు. వీటిని ఆధారంగా చేసుకుని మనము ఈ యొక్క సంవత్సరాది ఫలాలను మనం తెలియజేయబోతున్నాము. అందరికీ కూడాను శుభం కలగాలని, నేను నిత్యం కొలిసే అమ్మవారి అనుగ్రహం మీ పట్ల కూడా ఉండాలని, ముఖ్యంగా మా యొక్క త్రిశక్తి భక్తి ఛానల్స్ ని, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఛానల్స్ ని, త్రిశక్తి టీవీ ఛానల్ ని వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మా యొక్క పోషణ కొరకు ఆ ప్రేక్షక మహాదేవుల యొక్క అనుగ్రహాన్ని అందజేస్తున్నటువంటి వారందరికీ కూడాను అమ్మవారి కృపా కటాక్షలు పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి నేను తెలియజేయడం అనేది ప్రారంభిస్తానండి. మీనరాశికి చెందినటువంటి వారికి 2022వ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలని తెలియజేస్తున్నానండి. ఈ శుభకృతనామ సంవత్సరంలో ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి పూర్వాభద్ర పాదం, ఉత్తరాభద్ర, రేవతి అంత్యం మీనం అన్నట్లుగా పూర్వాభద్ర నక్షత్రానికి చెందిన 4వ పాదానికి చెందిన వారికి, ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదాలకు చెందినటువంటి వారికి, రేవతి నక్షత్రానికి చెందిన 1, 2, 3, 4 పాదాలకు చెందినటువంటి వారికి ఈ యొక్క సంవత్సరము అన్నిటి శుభాలని, అప్పుల నుంచి బయటపడాలని, వారి యొక్క తాకట్టులో ఉన్నటువంటి ఇల్లు, గోడు అంటారు కదా, అలాగా వారి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కాపాడుకోవాలని ఆశిస్తున్నానండి. అయితే ఈ సంవత్సరము ప్రారంభమయ్యే సమయంలోకి చూసినట్లయితే మీ జన్మరాశిలోనే మీ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు సునక్షత్రమైనటువంటి రేవతిలోనే ఉండడం, షష్ఠమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడాను మీ జన్మరాశిలోనే రేవతి నక్షత్రము, బుధుని యొక్క నక్షత్రంలో ఉండడము విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వడంలో సందేహమే లేదండి. ఎలాగంటే వ్యాపార అభివృద్ధిలో కావచ్చు, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు రావడానికి అవకాశం ఉంది. ఇన్నాళ్ళుగా ఈ యొక్క మీనరాశికి చెందినటువంటి వారు బాధపడుతున్నారు. మాకు ఎప్పుడైనా మంచి రోజులు వస్తాయా, ఇక మీదటైనా రావా అన్నటువంటి ఆశ వీళ్ళు అడుగట్టిపోతా ఉంది. ఎప్పటికి మేము బాగుపడేది అనేటువంటి ఒక డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మేము ఏం చేసినా మాకు కలిసి రావటం లేదే, అందరూ మాకంటే వెనుక పడిన వాళ్ళంతా, తెలివి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అర్హత లేనటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారే, అన్ని రంగాల్లో నేను వెనకబడి ఉన్నానే, ఎన్నెన్నో విద్యలు నేర్చుకున్న వాడిని నేను అన్నటువంటి బాధలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. ఎలాగంటే రాహుకేతు గోచారం జరుగుతూ ఉంది, గురువు గోచారం కూడా జరుగుతూ ఉంది. శని లాభస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే చూసినట్లయితే మీకు యోగాన్నిచ్చే గ్రహమైన చంద్రుడు ధనస్థానంలో ఉన్నారు. ఇవన్నీ కూడాను మన యొక్క సంవత్సరం మొదలయ్యేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు.
అలాగే ఇప్పుడు మీ జన్మ రాశిలోకి గురువు రాబోతున్నారు. అది కూడా స్వక్షేత్రం. జనరల్గా జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం ఏమిటంటే గురువు జన్మ గురువుగా ఉంటే పెద్దగా ఫలితాలు ఇవ్వరు అని. శ్రీరామచంద్రుడికి అంతటి వారికి జన్మ గురువు ఉండగా పుట్టినారు. అందువల్ల ఆయన అన్ని కష్టాలు అనుభవించాడే. రాముడంతటి వాడికి తప్పలేదే. మరికి ఇప్పుడు నాకు జన్మలోకి గురువు వస్తున్నారే ఎలాగా అని. శ్రీరామచంద్రుడిది కర్కాటక లగ్నం, కర్కాటక రాశి. కర్కాటకంలో గురువు ఉచ్చ. మరి అప్పటికే ఆయన పనులు జరగలేదే. ఆయన కష్టాలు పడ్డాడు కదా, మేము ఇప్పుడు ఏమైనా బాగుపడతామన్నటువంటి ఒక నిర్లిప్తత కూడా మీకు కలుగుతుంది. అంటే అర్థం ఏమిటి? జన్మ గురువు అజ్ఞాతవాసాన్ని కలిగిస్తాడు అని చెప్తుంది. అందుకే గురువు జన్మలో ఉండగా శ్రీరామచంద్రుడు పుట్టినాడు కనుక అజ్ఞాతవాసాన్ని అనుభవించాడని కూడా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో రాసి పెట్టేశారు. దాన్ని అలాగే మనం ఫాలో అవుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పేది గోచార గురువు మీ జన్మ లగ్నంలోకి, జన్మ రాశిలోకి వస్తున్నారు. దానివల్ల మీకు భయం లేదు. వేరే చోట్ల మీరు పుట్టినప్పుడు కానీ ఇట్లాగా ఉంటే ఓకే, కొద్దిగా బాధలే. కానీ ఇప్పుడు జన్మ రాశిలోకి గోచార గురువు రావడము, అది కూడాను మీనరాశి అవ్వడము, మీనరాశి స్వక్షేత్రం అవ్వడం కూడా జరిగింది. కాబట్టి మీకు పదవులు వస్తాయి. పోగొట్టుకున్నటువంటి వారు పదవులు పొందుతారు. సస్పెన్షన్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని డిస్మిస్ చేయాలని, లేకపోతే పక్కకు తోసేయాలని ప్రయత్నం చేసి ఉద్యోగం నుండి, వ్యాపారం నుండి, లేకపోతే పదవుల నుండి పక్కకు తీసేసినటువంటి వ్యక్తులే మిమ్మల్ని శరణాగతి కోరతారు. మేము చేసిన తప్పే అని మీ దగ్గరికి వస్తారు. ఇది తప్పదు. అయితే అక్కడి నుంచి మీ పంచమ స్థానాన్ని గురువు చూడడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే పంచమ స్థానాన్ని గురువు చూస్తారో సంతాన ప్రాప్తి, ప్రేమలో సక్సెస్, కుటుంబంలో శుభవార్త, కుటుంబాల్లోనే చంద్రుడు చల్లగా వచ్చి కూర్చున్నారు. శుభకృతనామ సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో అల్లకల్లోలంగా ఉన్నటువంటి మీ కుటుంబంలో ప్రశాంతత, మనశ్శాంతి కలగబోతుంది. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది. కులదేవత అనుగ్రహం ఉంటుంది. ఒక కులదేవత అనుగ్రహం ఉంటే చాలండి, అన్ని దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే. మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మకు అన్నం పెడితే చాలు, అందరి దేవతలు సంతోషపడతారు. కులదేవత అంటే మన అమ్మ. మొదటి కులదేవతను కనుక్కోండి. చాలా మంది కులదేవత అంటే తెలియదు. మా కులదేవత వెంకటేశ్వర స్వామి అంటే అంటారు. వెంకటేశ్వర స్వామి కొన్ని కోట్ల వేల మందికి ఆయన దేవుడు, దర్శన దేవుడు. మీరు కులదేవత అంటే మీ కులాన్ని పర్టికులర్గా మిమ్మల్ని కాచి రక్షించే వాళ్ళు ఎవరో తెలుసుకోండి. అప్పుడు సక్సెస్ అవుతారు. సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇంతవరకు నా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయి డాక్టర్ చేసింది, మా అమ్మాయి హెచ్ఆర్ ఎంబీఏ చేసింది, బీబీఏ చేసింది, ఆస్ట్రేలియాలో ఉంది, ఉత్తర అమెరికాలో ఉంది, దక్షిణ అమెరికాలో ఉంది, లేదా ఆఫ్రికాలో ఉంది అనుకుంటున్నట్టు బాధపడుతున్న తల్లిదండ్రులకి మంచి ఘడియలు రాబోతుంది. గురువు తన సమదృష్టితో, సమసప్తమ దృష్టితో పెళ్లి కావాల్సినటువంటి స్థానమైన 7ను చూస్తున్నారు. 7వ దృష్టితో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీనరాశి, మీనలగ్నానికి చెందిన వారికి వివాహం అయి తీరుతుంది. ఇందులో తేడా లేదు. గోచార గురువే ఇంత మంచి ఫలితాలు ఇస్తే మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా గురువు యొక్క స్థితిగతులు చూసి ఇంకా గొప్పగా చెప్పొచ్చు. అదేమిటనేది మనం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. లేదండి మాకు ఎప్పుడుండో ప్రయత్నాలు చేస్తున్నాం, మాకు వివాహమే కాలేదంటే దీనికి అనేకమైనటువంటి ఆస్పెక్ట్లో ఉంటుంది. గోచార గురువు కానీ ఎక్కడికైతే వస్తారో అక్కడి నుంచి చంద్రుని చూడడం, అమ్మాయి జాతకంలో అయితే కుజుని చూడడం, అబ్బాయి జాతకంలో అయితే శుక్రుని చూడడం, ఆయనకు ఉన్నటువంటి 5, 7, 9 దృష్టిలో చూస్తే అప్పుడు వివాహం అవుతుందని చెప్తుంది కొన్ని జ్యోతిష్ శాస్త్ర ప్రమాణాలు. అయితే కాల నిర్ణయం చేయండి, మాకు ఎప్పుడు అవుతుంది ఖచ్చితంగా చెప్పమంటే అది ఎవరి వల్ల కాదు. అయితే నేను మాత్రం చెప్పను, ఎందుకంటే అది నిజమని మాత్రం నేను సలహా ఇవ్వలేను. అట్లా కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమిటంటే 7వ దృష్టితో 7వ స్థానాన్ని చూడడం వల్ల వివాహాలు జరుగుతాయి. వివాహాల దగ్గర వెళ్ళి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అన్నీ కుదిరిపోయి ఉంటుంది, లాస్ట్లో ఏదో ఒక కండిషన్ వాళ్ళు నచ్చకుండా దానికి వద్దని చెప్పేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా తిరిగి ఎత్తుక్కుని వస్తారు మిమ్మల్ని.
అంతేకాకుండా గురువు తన యొక్క 9వ దృష్టితో మీకు 9వ స్థానాన్ని చూడడం అనేది జరుగుతూ ఉంది. అందుకని ఇక్కడ మీకు ఇంకా ఉత్తమ ఫలితాలు. 9వ భావాధిపతి అయినటువంటి కుజుడు ఈ శుభకృతనామ సంవత్సర ప్రారంభమయ్యే సమయంలో లాభస్థానంలో ఉన్నారు. ఆయన ధనాస్థానానికి కూడా అధిపతి అయినారు. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చ పొంది ధనస్థానానికి అధిపతి అయ్యాడు. మరియు భాగ్యస్థానానికి అధిపతి కనుక ధనానికి కుదువు ఉండదు. ఇన్నాళ్ళుగా అన్నిటికీ పొదుపు చేసి బిడ్డలకి ఏదైనా కొనివ్వాలనుకున్నా, ఏదైనా ఖర్చు పెట్టాలనుకున్నా పిసినారితనంతో ప్రవర్తిస్తున్నటువంటి మీరందరికీ కూడాను ధనాన్ని అధికంగా పొంది దాన్ని చక్కగా విచ్చలవిడిగా మీకు కావలసిన అవసరాలన్నిటిని ఉపయోగించుకునే ధనము రాబోవడంలో ఎలాంటి సందేహమే లేదు, ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏం తెలుసా, వాక్కును అదుపులో పెట్టుకోవాలి. చాలా వరకు వాగ్విధాలు చేస్తుంటారు. మీరు ఎంతో మందికి పెళ్లిళ్ళు చేస్తుంటారు. ఇంతవరకు మీ ఆడబిడ్డలకి పెళ్లి చేస్తుంటారు. మీ కనిష్ట సోదరిమణులకు ఒక గృహం నిర్మాణం చేస్తుంటారు. లేదా మీ యొక్క అన్నదమ్ములకి ఒక కోర్టు వ్యవహారాల్లో గొడవలు పడి ఉంటే వాటిని బయటికి తీసుకొచ్చి మీరు అహోరాత్రాలు కష్టపడి తిరుగుంటారు. కానీ ఈరోజు మీ స్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. మీ భార్య ముందుగానే చెప్పుంటుంది, ఏమండి ఈరోజే మీరు ఉన్నదనే బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు, రేపటి వాళ్ళు మీకు సహాయం చేస్తారని నమ్మకం ఉందా అని. అదేంటంటారు, రక్త సంబంధం కదా, వాళ్ళకి అయిపోతే ఇంకెవరు పరులు చేస్తారా, పరాయి వాళ్ళు చేస్తారని చేస్తుంటారు. ఈరోజు మీకు కష్టమైంది, కనీసం ఒక 25,000 రూపాయలు మీకు లేదు, మీకు ఇల్లు లేదు, ఇల్లు గవర్నమెంటో లేదా లేకపోతే అప్పుల వల్ల జప్తు చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఉంటాం, మీ పంచన ఉంటామంటే అయ్యయ్యో మా దగ్గర ఉండకండి అంటారు. వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఆ రోజు మీ బిడ్డలు చెప్పిన మాటలు, మీ యొక్క భార్య చెప్పిన మాటలు, మీ యొక్క శ్రేయభిలాషులు చెప్పిన మాటలు వినుంటే ఈ గతి వచ్చుంటుందా? కనుక అది గుర్తుపెట్టుకొని మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఇలాంటివి చేయకుండా ఉండాలని ఈ సంవత్సరం మీకు గుణపాఠం చెప్తాం. కారణం ఏమిటంటే ఇక్కడ శని 12వ స్థానంలోకి వచ్చారు మీకు. అయితే లాభస్థానంలో 12వ స్థానానికి ఎప్పుడు వస్తారు అంటే అతిచారం చెంది. ఈ అతిచారం ఎప్పుడు జరుగుతుంది? ఏప్రిల్ 29వ తారీఖున 75 రోజులు వ్యయ స్థానంలో ఉంటారు. ఇది భలే క్రూషియల్ టైం. ఆ సమయంలో మీకు అధికమైన ఖర్చులు వస్తాయి. కాలు పాదాల నొప్పులు, షుగర్ పెరిగిపోవడము, అలాగే కళ్ళు కనపడకుండా పోవడము, పంటికి సంబంధమైనటువంటి దవడలకు సంబంధమైనటువంటి రోగాలు రావడము, బోన్ క్యాన్సర్, బోన్ సంబంధమైన దోషాలు రావడం జరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్త పడాలి. అయితే భయపడటం లేదు. అయితే మీ వ్యక్తిగత జాతకంలో ఇంకా మనం పరిశీలించినట్లయితే ఇంకా అనేక విషయాలు మనకి బోధపడతాయి. అయితే వివాహాలు జరుగుతాయి, సంతాన ప్రాప్తి ఉంటుంది, ఇల్లు వాకిలి వాహనాన్ని కొంటారు. పోగొట్టుకుంటున్నామేమో, ఇల్లు ఇంకా దొరకదేమో అనుకున్నటువంటి పాత ఇల్లు వదిలేస్తున్నామే, మనం ఎప్పుడో పూర్వీకులు మా తాత ముత్తాత కాలంలో అక్కడే కాపురాలు చేసి బిడ్డలు కన్నారే, అలాంటి ఇంటిని ఇచ్చేస్తున్నాన్ని బాధ ఒకరు కొంతమందికి ఉంటుంది. అలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ ఇంటిని మరి నిలుపుకొనగలడానికి ఎవరో ఒకరు మీకు శ్రేయభిలాషులు దానం చేయడము చేస్తారు. ఇప్పుడు వేదాలు చదువుకున్నటువంటి వారి బిడ్డలకి, వేదాలు పఠనం చేస్తున్నటువంటి వారికి మంచి కాలం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే లెక్చరర్స్గా ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. హోమాలు, యాగాలు చేస్తున్నటువంటి వారికి, వారి దగ్గర చేపించుకున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే బోన్ సంబంధమైనటువంటి న్యూరాలజీ, అలాగే చర్మ సంబంధమైనటువంటి డెర్మాలజీ, నరాల సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి నయం అవుతుంది. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వైద్యులకి చాలా డిమాండ్ పెరగబోతుంది. చాలా వరకు అనుకూలంగా ఉండడంలో సందేహం లేదు. ఇతర దేశాల్లో సెటిల్మెంట్ ఉంటుంది, ఇతర దేశాల్లో వాహనాలు కొంటారు, ఇతర దేశాల్లో ఆభరణాలు కొంటారు. అలాగే ఇతర దేశాల్లో ఆస్తిపాస్తులను చేజిక్కించుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు. చాలా అనుకూలంగా ఉంది. మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తారు. అలాగే మీ కుటుంబాల్లో శుభవార్తలు ఏర్పడతాయి. ఇన్నాళ్ళుగా కళ్ళలో నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకు శుభవార్త రాబోతుంది. మా బిడ్డలు ఇంకా సెటిల్ కాలేదు అనుకున్నటువంటి వారికి అనుకూలంగా ఏర్పడబోతుంది. అయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో అధికంగా కోపం తగ్గించుకొని ముందుకెళ్లారు. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఖర్చులు అధికంగా ఉన్నా కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు కోసం మీరు పాటుపడతారు. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి అన్ని దాంట్లో దిక్ఫలం రాబోతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు రాబోతున్నాయి. విశేషించి ఈ సంవత్సరము
అనేక విధాలుగా మీనరాశి వారికి కూడా శుభ కార్యాలు శుభవార్తలు రావడంలో ఎలాంటి సందేహం లేదు.